యూదా రాజులు ఇశ్రాయేల్ రాజులుగా డివైడ్ అయ్యారు. నార్త్ ఈస్ట్గా మనం ఇంతవరకు 20 మంది యూదా రాజుల గురించి ధ్యానించామని చెప్పడానికంటే బదులు ఎంతగానో వారి జీవితాలను చూసి బుద్ధి తెచ్చుకున్నాం, దిద్దుకున్నాం. వారి బ్రతుకులు చూసి నేర్చుకున్నాం. ఇలా ఉండకూడదు లేక ఇలా ఉండాలి అని కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. మొత్తానికి చూసినట్లయితే ఇందులో ఏ రాజు కూడా పరిపూర్ణమైన రాజుగా, శాశ్వతమైన రాజుగా లేడు. ఒక్క రాజు కూడా నిరంతరమైన రాజుగా ఉండలేదు. కొద్ది రోజులు పోయారు, వచ్చారు, పోయారు. అందులో వాళ్ళు చాలామంది చెడ్డగానే ప్రవర్తించారు. కొంతమంది చెడ్డవారుగా ఉన్న మంచివారయ్యారు. కానీ మొత్తానికి మొదటి నుండి చివరి వరకు ఒక దావీదు తప్ప, అది కూడా అతడు యథార్థ హృదయముతో ఉన్నాడే కానీ